ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మా. సార్, ఈ మధ్యకాలంలో చూసుకుంటే మార్కెట్లో ఇన్కమ్ సోర్స్ ఉన్న వాటికి డిమాండ్ ఎక్కువ వస్తుంది, అవును. ఎందుకంటారు? ఇన్కమ్ ప్రొడ్యూసింగ్ వాటికి అంటే లైక్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అండ్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇలాంటి ఏంటంటే ఇన్కమ్ లిటరల్లీ ఫిక్స్డ్ ఇన్కమ్ నీకు వస్తూ ఉంటుంది అనమాట. లైక్ అందుకని ఇవి మోర్ సటన్. ఈక్విటీ మార్కెట్ టూ మచ్ వాలటిలిటీ గురి అవుతుంది కదా, అందుకని ఇన్కమ్ గ్యారంటీ ఉన్న అంటే ఈల్డ్ వచ్చే వాటికి డిమాండ్ క్రియేట్ అవుతుంది అనమాట ఈ మధ్యకాలంలో. అండ్ ఇండియాలో ఒకప్పుడు రీట్స్ ఉంది 10 ఏళ్ల క్రితం కూడా, బట్ ఎవరు అంత సీరియస్గా తీసుకోలేదు. ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే లాస్ట్ 3 years నుంచి ఈక్విటీ మార్కెట్ వాలటిలిటీ గ్రోత్ ఉందో ఎక్కువ రిటర్న్స్ ఈక్విటీ నుంచి రావట్లేదు. బట్ అదే టైంలో ఈ రీట్స్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లో ఏంటంటే వాళ్ళు వచ్చే రెంట్ని 90% అందరు ఖచ్చితంగా షేర్ చేసుకుంటారనమాట. అందుకని మినిమం రెంటల్ ఈల్డే ఒక 4 to 5% దాకా ఉంటుంది. అంటే స్టాక్ ప్రైస్ ఎంతకంత మూవ్ అవుద్ది కదా, ఒక 2 to 3% అయినా అట్లా 6-10% అదే మొత్తం మీద కలిపితే నీకు 10% దాకా వస్తుంది. అందుకని ఇది మోర్ సర్టన్ 10% కంపేర్ టు ఈక్విటీ. అందుకని ఎక్కువ మంది ఏంటంటే సర్టనిటీ ఎక్కువ ఉన్న ఈల్డ్ ఎక్కువ ఉన్న వాటికి షిఫ్ట్ అవుతున్నారు అనమాట. పర్టికులర్గా లాస్ట్ మంత్ చూసాం అనుకోండి, ఏప్రిల్ మంత్లో అండ్ ఐపీఎస్ అని తగ్గిపోయినాయి ఈక్విటీ ఐపీఎస్. బట్ నాన్ కన్వర్టబుల్ ఐపీఎస్ అని సూపర్ హిట్ అయినాయి, 3-4 వచ్చినాయి. రీడ్స్ అయితే 3 వచ్చినాయి, అన్ని హిట్ అవుతున్నాయి. అండ్ అవి కూడా ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది అంటే ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు, ఎందుకంటే 10% దాకా గిట్టుబాటు అవుతుంది. అదే టైంలో డెట్ లాగా సర్టనిటీ ఉంది. దాంతో ఇండియాలో ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ ఏంటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఈ మూడింటికి బాగా డిమాండ్ అవుతుంది మార్కెట్లో. ఎందుకంటే ఈక్విటీ వాలటిలిటీ ఎప్పుడైపోతుందో తెలియదు, ఈ వార్ల మీద వార్లు ఏదో వస్తూనే ఉంది, అన్సర్టనిటీ గురి అవుతూ ఉంది. అంటే పర్టికులర్గా ఇండియన్ ఈక్విటీలో లాస్ట్ 3 years నుంచి చూసామనుకోండి, అంటే బాగా డౌన్ అయింది ఈక్విటీలో రిటర్న్స్. అందుకని పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ ఏంటంటే మోర్ సేఫ్టీ కోసం ఈల్డ్ గ్యారంటీ ఉన్న ఇలాంటి షిఫ్ట్ అవుతున్నారు. అందుకని ఇంత ముందులాగా అచ్చం పోర్ట్ఫోలియోలో ఈక్విటీ ఉంచుకుంటే కుదిరిద్దా అంటే కుదరపోవచ్చు. రిస్క్ డైవర్సిఫై చేసుకోవడం మంచిది కదా. ఇప్పుడు ఆ రిస్క్ డైవర్సిఫై చేయడం కోసం అందరు దీంట్లోకి వచ్చేస్తున్నారు అనమాట. అందుకని ఈ మధ్యకాలంలో గోల్డ్ అప్ అండ్ డౌన్ బాగా పెరిగింది అండ్ బాగా ఆగిపోయింది. అండ్ ఈక్విటీ టూ మచ్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. డెట్లో పెడితే మరీ తక్కువ రిటర్న్స్, 6-7 కంటే ఎక్కువ రాదు బ్యాంక్ డిపాజిట్స్ ఇవన్నీ. వీటన్నిటికీ మధ్యస్థంలో ఇవి వస్తున్నాయి అనమాట ఇప్పుడు. ఎందుకంటే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే మన కంపెనీకి వడ్డీకి ఇస్తున్నాం అండ్ బ్యాంక్తో పోల్చుకుంటే ఒక 2 to 3% ఎక్స్ట్రా వస్తుంది, కాబట్టి నీకు 10 దాకా వస్తుంది. అండ్ రియల్ ఎస్టేట్ రీట్స్ కూడా అంతే, యావరేజ్ మీద నీకు అది కూడా 10 దాకా వస్తుంది. అండ్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ కూడా అంతే వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఏంటంటే వాళ్ళు మన డబ్బులతోటి రోడ్స్ బ్రిడ్జెస్ అవి కట్టేసి టోల్ గేట్ వసూలు చేస్తారు. ఆ వచ్చిన డబ్బు 90% అందరూ షేర్ చేస్తారు అనమాట. అట్లా వచ్చే కొంది అంటే ఈ మోడర్న్ మెథడ్స్ ద్వారా ఏంటంటే ఫిక్స్డ్ ఇన్కమ్ గ్యారంటీ లాగా వస్తుంది అనమాట. అందుకని ఈక్విటీ అంత వాలటిలిటీ నాకు వద్దు, డెట్ ఫండ్స్ లాగా మరీ ఫిక్స్డ్ ఇన్కమ్ నాకు వద్దు, కొంచెం మధ్యస్థంగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇవి బాగుంటాయి అనమాట. అందుకో రిస్క్ తగ్గించుకున్న వాళ్ళందరికీ ఇటు షిఫ్ట్ అవుతున్నారు. లాస్ట్ మంత్లో బాగా వస్తుంది థీమ్. అంటే ముందు రోజులు ఇండియాలో కూడా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్లో వీటికి కూడా కొంత అలొకేట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇంతకుముందు మార్కెట్లో మాట్లాడితే ఈక్విటీ లేదా గోల్డ్ లేదా డెట్ అంతవరకే ఉంటుంది, కాకపోతే ఇవే ఉంటాయి రియల్ ఎస్టేట్ అంతే. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటంటే ఈ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అది ఎప్పటి నుంచో ఉన్నా సరే ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది. రీట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అండ్ అబ్రాడ్లో ఇన్వెస్ట్ చేయడం, ఇవన్నీ కొత్త థీమ్స్ వచ్చేస్తున్నాయి అనమాట. వీటన్నిటి వల్ల ఏంటంటే రిస్క్ మైగ్రేట్ అవుద్ది అండ్ సేఫ్టీ లెవెల్ ఎంతకంత పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అందుకని అచ్చం ఈక్విటీలో 100% పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకునే బదులు రిస్క్ మైగ్రేట్ అవ్వాలి అంటే ఇలాంటి వెహికల్స్ ఉండటం వల్ల ఏంటంటే సర్టనిటీ వస్తుంది అనమాట. అందుకని మార్కెట్ కూడా బాగా రెస్పాండ్ అవుతుంది. అంటే వీటిని హార్వెస్టింగ్ రిటర్న్స్ అని కూడా అనుకోవచ్చు అంటారా? అంటే రిటర్న్స్ని అంటే రిటర్న్స్ మనం హార్వెస్ట్ చేస్తున్నాం అంటే సేఫ్ సైడ్ చూస్తుంటాం అనమాట. సింపుల్ చెప్పంటే ఈల్డ్ గ్యారంటీ ఉన్న ఫండ్స్ అనమాట ఇవి లిటరల్లీ. అంటే అన్సర్టనిటీ తగ్గి ఈల్డ్ మోర్ సర్టనిటీ ఉన్న ఫండ్స్ అనమాట. బ్యాంక్ డిపాజిట్స్ లాగా గ్యారంటీ అనే పదం వాడకూడదు, కానీ ఈక్విటీ అంత వాలటిలిటీ కాదు, కానీ మధ్యస్థంలో ఉంటాయి అనమాట. మధ్యస్థంలో ఉంటుంది. మీకు యావరేజ్ మీద మనం యూ కెన్ ఎక్స్పెక్ట్ డీసెంట్ రిటర్న్స్ లైక్ 10% అట్లా. ఎందుకంటే ఈక్విటీలో అవి కూడా రావట్లేదు కదా, టూ మచ్ వాలటిలిటీ గ్రోత్ ఉన్నాయి కదా, నథింగ్ ఈజ్ గ్యారంటీడ్ కదా అక్కడ. అందుకని ఇవి బాగుంటాయి. అంటే పర్టికులర్ రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వాళ్ళు అచ్చం డెట్ కానీ లేకపోతే ఇలాంటివి కానీ బాగుంటాయి. అంటే మరీ ఈక్విటీలో మనం సర్టనిటీ భరించలేం కాబట్టి.
ఈల్డ్ అంటున్నారు కదా సార్ ఈల్డ్ అంటే నథింగ్ బట్ వడ్డీ అండి. వడ్డీ. వడ్డీ అంతే. ప్యూర్ చెప్పాలంటే ఈల్డ్ ఈజ్ నథింగ్ బట్ వడ్డీ అంతే. ఓకే. సపోజ్ నేను బ్యాంకులో పెడితే ఎంత ఈల్డ్, రిలయన్స్లో పెడితే ఎంత ఈల్డ్, ఐటీసీలో పెడితే ఎంత ఈల్డ్. ఈల్డ్ అంటే నథింగ్ బట్ వడ్డీ అనమాట. ఓకే. యాక్చువల్ కంపెనీ వాళ్ళు ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఐటీసీ ఉందనుకోండి, వాళ్ళు ఫిక్స్డ్గా నీకు 20 రూపాయలు చేతులు పెడతారు, 20 రూపీస్ ఇస్తారు. అది 20 రూపీస్ అంటే మీనింగ్ ఏంటి ఎగ్జాక్ట్లీ, అంటే ఎంత వడ్డీ గిట్టుబాటు అవుతున్నట్టు మనకు ఐడియా ఉండదు కదా. అప్పుడు ఏం చేస్తారంటే స్టాక్ ప్రైస్తో కంపేర్ చేస్తారు ఆ 20 రూపీస్ని. ఇప్పుడు స్టాక్ ప్రైస్ 400 రూపీస్ ఉందనుకోండి, ఇప్పుడు 400 రూపీస్ అంటే ఈ 20 రూపీస్ వర్త్ ఎంత, 4%. అందుకని ఈల్డ్ ఎంత అంటే 4% అని చెప్తాం. ఓకే. అంటే మీరు పెట్టిన పెట్టుబడికి వచ్చే రిటర్న్స్ని కంపేర్ చేసుకోవటాన్ని మనం ఈల్డ్ అంటాం. ఈల్డ్ ఇస్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇంట్రెస్ట్. ఓకే. ఇంట్రెస్ట్ ఈల్డ్ ఒకటే. బోత్ అంటే టెక్నికల్గా ప్రొఫెషనల్స్ లాంగ్వేజ్ అంటే ఈల్డ్ అనమాట. బిజినెస్ టర్మ్స్ లో ప్రొఫెషనల్గా యాజ్ ఈల్డ్ అంటాం మేము దాన్ని. కాబట్టి ఈల్డ్ గ్యారెంటెడ్ స్కీమ్స్లో ఇవి అనమాట. ఇవి మోర్ సర్టనిటీ వస్తుంది. ఒకప్పుడు ఇండియాలో ఇంత పాపులారిటీ ఉండేది కాదు. ఈ సంవత్సరం ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ సెబీ వాళ్ళు రీట్స్ని కూడా ఈక్విటీ స్టేటస్ ఇచ్చారు. దాంతో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే మన ఓన్గా ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే చాలా వేల కోట్లు అవుతుంది. అది గవర్నమెంట్ వల్ల కూడా అవ్వదు అనమాట. అలాంటప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ లోపలికి వచ్చారనుకోండి, ఫుల్ ఎంకరేజ్ చేస్తే ఇంకా డెవలప్ అవుద్ది కదా. అందుకని కొత్త కొత్త బ్రిడ్జెస్ వస్తాయి, ఇప్పుడు కొత్త కొత్త రోడ్లు, పెద్ద పెద్ద రోడ్లు వస్తాయి. అండ్ మీరు రహేజ్ ఐటీ పార్క్ చూసారు ఎంత పెద్దగా ఉంటుందో, అవి నథింగ్ బట్ రీట్స్. అవి అంటే మన ఇన్వెస్టర్స్ మనీతో డెవలప్ చేసినవి అవన్నీ. కాబట్టి అలాంటి వాటికి ఎక్కువ డిమాండ్ వస్తుంది అనమాట. కాబట్టి గవర్నమెంట్కి అది ఈజీ. అందుకని ముందు ముందు రోజుల్లో షాపింగ్ మాల్స్, కన్వెన్షన్ సెంటర్స్, హాస్పిటల్స్, ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్ లాంటివి వస్తాయి అన్నమాట. వీటి వల్ల వచ్చేసి వాళ్ళు కమర్షియల్ రెంట్కి ఇచ్చేసి ఆ వచ్చిన రెంట్ని అందరూ పంచుతూ ఉంటారు. కాబట్టి ఈ థీమ్ బాగుంటుంది అనమాట. ఈ మధ్య మార్కెట్లో బాగా రెస్పెక్ట్ వస్తుంది. వీటికి కూడా ఓవర్గా అప్లై చేస్తున్నారు. ఇంతకుముందు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. లాస్ట్ మంత్ ఒకటి వచ్చింది, అది ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనమాట, 60,000 కోట్లకి. అది 5 times ఓవర్గా అప్లై చేశారు. డిమాండ్ అంటే వస్తుంది వాటికి. అంటే రిటర్న్స్ బాగున్నాయి కాబట్టి, ఫిక్స్డ్ రిటర్న్స్ ఉన్నాయి కాబట్టి. రిటర్న్స్ గ్యారెంటీ కాదు. ఈక్విటీతో పోల్చుకుంటే ఫిక్స్డ్ రిటర్న్స్. ఈక్విటీలో లాస్ట్ 3 years నుంచి రేదం పోయింది. మరి రేదం మిస్ అవుతుంది కొన్ని సెక్టార్స్లో. పర్టికులర్ ఐటీ ఉందనుకోండి, 5 సంవత్సరాలు 0 రిటర్న్స్ కదా. ఇప్పుడు ఐటీలో ఉన్న మనీ కొంత షిఫ్ట్ అవ్వచ్చు. అట్లీస్ట్ ది కెన్ మేక్ 10% కదా. అట్లా. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.